ల్యాండ్ టైటిలింగ్ చట్టం జేగ్యాంగ్ చట్టంలా ఉందని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వైకాపా రూపొందించిన చట్టం పొంతన లేదని ఎన్డీఏ నేతలు అన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై జగన్ చిత్రం ఏంటని నేతలు ప్రశ్నించారు. ముఖ్యంగా దీని దురుద్దేశం ఏమిటి అన్నది హైకోర్టులో మేము ఇప్పుడు అమలు చేయట్లేదు, పూర్తిగా బాడీస్ని అపాయింట్ చేసిన తర్వాత మాత్రమే మేము అమలు చేస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ దొడ్డిదారిన అమలు చేయడానికి నిర్ణయం చేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ పాలకవర్గం, అలాగే ఇది కేంద్ర చట్టం అన్ని రాష్ట్రాల్లో ఉందని చెప్పి ఒక అబద్ధం. రెండవది, నిన్న నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏం తెలుసు ఈ యాక్ట్, కరెక్టే, మీరు అనుకున్న యాక్ట్ ప్రతిపక్షాలకు తెలియకపోవచ్చు. ప్రతిపక్షాలకి ప్రజా సంక్షేమమే, ప్రజాశ్రేయస్సే పరమావధి. మీరు మోడల్ యాక్ట్లో ఈవెన్ మహారాష్ట్ర యాక్ట్ ఈ రెండింటిని రిఫరెన్స్గా పంపించింది నీతి ఆయోగ్. అందులో ఉన్నటువంటి అన్నిటినీ మార్చేసి సొంత ఎజెండాతో, ఉదాహరణకి మీకు ల్యాండ్ టైటిల్ డిస్ప్యూట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి 3 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. ప్రెజెంట్ కన్క్లూజన్ ఆఫ్ ది టైటిల్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంట్లో మీరేం చేశారు, దాన్ని 2 సంవత్సరాలకు కుదించేసి కన్క్లూడ్ చేసేస్తారు అబ్జెక్షన్స్ లేకపోతే 2 ఇయర్స్ తర్వాత. ఆ తర్వాత అతని హక్కు కోల్పోతాడు. అంటే అర్థమేంటి, మీకు లిమిటేషన్ యాక్ట్ కానీ జనరల్ క్లాసెస్ యాక్ట్ కానీ ఏమీ వర్తించవు, మీకు మీ సొంత యాక్టే దీని ఉద్దేశం. ఇంకా అనేక లోపభూయిష్టంగా మీరు యాక్ట్ని తయారు చేసి సిపిసి కింద చేయడానికి వీల్లేదు, న్యాచురల్ జస్టిస్ మీదే చేయాలి అని మీరు నిర్ధారించడము. అట్లానే మీకు బడ్జెట్ వచ్చేసరికి బయట సంస్థల నుంచి డొనేషన్స్ తీసుకోవచ్చు అనేటువంటి ప్రావిజనం, ఇవి ఎంత ప్రమాదకరం. రెండవది, హైకోర్టు కానీ ఏమైనా డిసైడ్ చేసినట్లయితే మీరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర 1 వీక్ ఆర్ 15 డేస్ ఆర్డర్తో సహా మీరు ప్రొడ్యూస్ చేయకపోయినట్లయితే మీరు హక్కును కోల్పోతారన్నటువంటి ప్రావిజనం. ఇవన్నీ దేనికి సంకేతం అండి? ముఖ్యమంత్రి గారు మేఘాల మీద దీన్ని మమా అనిపించి టైటిల్ని ఇష్టాసారంగా మార్చేసి దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశపూర్వ ఉద్దేశాలనే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి.